ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆటవిక పరిపాలన తలపించే విధంగా నిత్యం అరెస్టులు, కేసులు, సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద లాకప్ డెత్తులు, లేకపోతే అణిచివేసే విధంగా ఎన్నో కుట్రలు కుతంత్రాలతో నిత్యం ఏదో ఒక విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకం పైన దండయాత్ర చేసేటటువంటి విధంగా, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, నిత్యం మహిళలకు భద్రత లేకుండా, రక్షణ లేకుండా ఈ విధమైనటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేయడం దుర్మార్గంగా మేము భావిస్తా ఉన్నాం. 2 రోజుల క్రితం చూస్తా ఉన్నాం. 15వ తారీఖున గుంటూరులో 21వ డివిజన్లో ఒక బీసీ మహిళకి సంబంధించినటువంటి ఆమె ఇంటి ముందర ఏదో మోటార్ రిపేర్ చేసుకుంటా ఉంటే ఆ డివిజన్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మూర్తి అనేటటువంటి వ్యక్తి కప్పం కట్టాలి, 10,000 రూపాయలు లంచం కావాలని డిమాండ్ చేయడంతో ఆ బాధిత మహిళ ఎందుకు లంచం ఇవ్వాలి అనేటటువంటిది మాట్లాడితే కోపోద్రికమై ఎక్కడైనా కానీ గొడవ జరిగితే కాస్త కొట్టాడుకోవటమో లేదంటే తిట్టుకోవటమో ఏదైనా సహజంగా జరిగేటటువంటిది. సభ్య సమాజం తల దించుకునే విధంగా ఆ మూర్తి అనేటటువంటి వ్యక్తి దాదాపు 9 మంది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులతో వెళ్ళి ఆ మహిళని వివస్త్రను చేసి నడి రోడ్డులో కాళ్లతో తంతు ఆ మహిళ యొక్క ఆత్మగౌరవమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని, ఈ రాష్ట్రంలో మహిళలు బతకడానికి వీలు లేదు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల ద్వారా నిరూపితమైంది. అందుకే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మనకు కుటుంబాలు ఉన్నాయి, మన ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు. మరి ఇదే విధంగా మన ఇంట్లో మహిళలు జరిగితే కేవలం తూతూ మంత్రంగా ఎక్కడో 15వ తారీఖున జరిగితే 18వ తారీఖున అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అతని పైన కేసు నమోదు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకానికి న్యాయం జరిగినట్టేనా, ఆ బాధిత మహిళకి న్యాయం జరిగినట్టేనా అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా రెడ్ బుక్ స్టార్ నారా లోకేష్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది కేవలం మీరు యొక్క 2 సంవత్సరాల క్రితం మీరు ఏదైతే రెడ్ బుక్ అనేటటువంటి పేరు చెప్పుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల పైన, ప్రతిపక్ష నాయకుల పైన, మహిళల పైన విరుచుకు పెట్టారో దానికి ఆసరాగా తీసుకొని ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడుతున్నారు. అందుకే ఇప్పటికైనా లోకేష్ గారు బాధిత మహిళల దగ్గరికి వెళ్ళి కూర్చొని, అమ్మా నా వల్ల ఈ రాష్ట్రంలో అరాచకం జరిగింది, గతంలో ఈ విధంగా నేను ఏదైతే తప్పులు చేశానో ఆ తప్పులకు పశ్చాత్తాపడతా ఉన్నాను, నేను చేసిన తప్పులకు రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నాయకులు కూడా ఒళ్ళు కొవ్వెక్కి మదమెక్కి అహంకారంతో అధికారం అనేటటువంటి దర్పంతో మీ పైన విరుచుకు పెట్టడం జరిగింది, భవిష్యత్తులో ఈ విధంగా జరగదు, నేను యావత్ మహిళా లోకానికి క్షమాపణ అడుగుతున్నాను అనేసి మీరు క్షమాపణ చెబుతారా, లేకపోతే మహిళల యొక్క ఆగ్రహానికి లోన్ అవుతారా అనేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఇవాళ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవిరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ అనంతపురం జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టాం. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గతంలో దిశ యాప్ను ప్రవేశపెట్టి మహిళలకు రక్షణ కల్పించాడో అదే విధంగా అదే స్ఫూర్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో భవిష్యత్తులో మహిళలకు అండగా, మహిళల తరపున మహిళలకు భద్రత కల్పించేందుకు కూడా ఈ మెడలు వంచేదానికి, చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచేదానికి కూడా సిద్ధపడతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకైతేనేమి, సామాన్యమైనటువంటి ప్రజానీకానికి కూడా భద్రతతో పాటు, రక్షణతో పాటు అభివృద్ధి కూడా సాధ్యమవుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒకటైతే తెలియజేస్తా ఉన్నాం. అధికారం అనేటటువంటిది ప్రజలకు మంచి చేయడానికి, లేకపోతే ప్రజలకు భద్రత కల్పించడానికి, రక్షణ కల్పించడానికి తప్పనిచ్చి మీ యొక్క అధికారం అనేటటువంటిది మీ యొక్క స్వార్థం కోసమో, మీ యొక్క కుట్రపూరితమైనటువంటి రాజకీయాల కోసమో, సామాన్యమైనటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదు అనేటటువంటిది గ్రహించాలనేటటువంటిది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం.